ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పాను కదా పారాసైట్స్ గురించి ఇక్కడ నుంచి చెప్తామని. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పారాసైట్ యాస్కరీస్ లుంబ్రికాయిడ్స్ అనమాట. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎటియాలజీ ఆస్పెక్ట్లోని అసలు ఏమేమి ఉంటుందంటే కాసివేటివ్ ఏజెంట్, టైప్, తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ట్రాన్స్మిషన్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. కాసివేటివ్ ఏజెంట్ ఏంటి అసలు? అది యాస్కరీస్ లుంబ్రికాయిడ్స్. టైప్ నెమటోడ్ అనమాట. నెమటోడ్ అంటే రౌండ్ వామ్. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా వస్తుందంటే ఇంజెక్షన్ ఆఫ్ ఎంబ్రియోనేటెడ్ ఎగ్స్ ఫ్రమ్ కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ అండ్ సాయిల్. కంటామినేషన్ అయిన ఫుడ్, వాటర్, సాయిల్ ద్వారా ఇది కాజ్ అవుతుంది. ట్రాన్స్మిషన్ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఫీకో ఓరల్, అంటే మౌత్ నుంచి ఎంటర్ అయ్యి ఆ తర్వాత లోపలంతా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు ఏదేంటి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనివల్ల, ఈ డిసీజ్ వల్ల పూర్ శానిటేషన్, ఓపెన్ డెఫికేషన్, కంటామినేటెడ్ సాయిల్ అండ్ అన్వాన్స్డ్ వెజిటేబుల్స్. సో పూర్ శానిటేషన్ అంటే సరిగ్గా చేతులు కడుక్కోపోవడం అది. ఓకే. తర్వాత ఓపెన్ డెఫికేషన్, సో అవుట్ సైడ్ అది వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు. తర్వాత కంటామినేటెడ్ సాయిల్, అలాగే కంటామినేషన్ అయిన సాయిల్ అనమాట. అందులో పురుగులు అలాగే ఉంటాయి కదా మట్టిలోని. అన్వాష్డ్ వెజిటేబుల్స్ సరిగ్గా కడగకపోయినా ఇది వస్తుందన్నమాట. ఓకే, we will discuss this in next part. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.